ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. అమ్మవారు అభిషేక ప్రియ. అభిషేకం అంటే చాలా ఇష్టం. మరి ఏ ద్రవ్యాలతో అమ్మవారిని మనం అభిషేకిస్తే మనకి ఎటువంటి ఫలితం లభిస్తుంది అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మవారిని ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల సకల దోషాలు పోయి సకల శుభాలు కలుగుతాయి. అదే ఆవు పాలతోటి తదియ రోజున అమ్మవారిని అభిషేకం చేస్తే ఎటువంటి అకాల మృత్యు దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారిని ఆవు పెరుగుతో అభిషేకం చేయటం వల్ల సంపదలు కలుగుతాయి. అమ్మవారిని తేనెతోటి అభిషేకం చెయ్యటం వల్ల యశస్సు పెరుగుతుంది, మేధస్సు పెరుగుతుంది. అందున షష్ఠీ తిథి ఉన్న రోజున తేనెతోటి అమ్మవారిని అభిషేకించి బ్రాహ్మణునికి దానం ఇవ్వడం వలన కాంతి పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది. అదే ఆవు నెయ్యితోటి అమ్మవారిని అభిషేకం చెయ్యటం వల్ల సకల రోగాలు పోతాయి. అందున పాడ్యమి తిథి రోజున ఇలా ఆవు నెయ్యితోటి అమ్మవారిని అభిషేకం చెయ్యటం వల్ల ఈ నివారణ శీఘ్రంగా జరుగుతుంది. అమ్మవారిని చక్కెరతో అభిషేకం చేస్తే దీర్ఘాయువు కలుగుతుంది. అందున విధియా తిథి రోజున ఇది కనుక నిర్వహిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. గంధాన్ని స్వయంగా సాది ఆ గంధం నీటితోటి అమ్మవారిని అభిషేకం చేయటం వలన మనలో ఉన్నటువంటి తామస గుణం పోతుంది. అదే కుంకుమతోటి అమ్మవారిని అభిషేకం చెయ్యటం వల్ల నిండు నూరేళ్లు ముత్తైదువుతనంతో సదా అఖండ సౌభాగ్యంతో వర్ధిల్లుతారు. అదే పసుపు నీటితోటి అమ్మవారిని అభిషేకం చెయ్యటం వల్ల సౌభాగ్యం పెరుగుతుంది. అష్టమి రోజున అమ్మవారిని బెల్లం నీటితో అభిషేకించి మంచి బెల్లం ఎవరికైనా దానంగా ఇవ్వటం వలన అష్ట కష్టాలతో బాధపడుతున్న వారి కష్టాలు అన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి. అమ్మవారిని మామిడి రసంతో అభిషేకం చేయటం వలన సరస్వతి ఆ ఇంటిని విడిచి వెళ్ళదు. ఆ ఇంట్లోనే ఉండి వారికి సరస్వతి కటాక్షం ఉండేటట్టు చేస్తుంది. ఇలా అభిషేకం అయిన తరువాత అమ్మవారిని 108 పువ్వులతోటి అర్చించాలి. కమలాలు, జాజి పువ్వులు లేదా బిల్వాలతోటి చేస్తే సంపదలు కలుగుతాయి. మీకు దొరికితే దానిమ్మ పువ్వులు అలాగే మల్లె పువ్వులు అన్న అమ్మవారికి చాలా ఇష్టం. వీటితోనేనా మీరు అర్చించవచ్చు. ఇవన్నీ చేస్తేనే అమ్మవారు ప్రీతి చెంది మన కోరికలు నెరవేరుస్తుందా అంటే లేదండి, ఇవి ఉంటే చేసుకోండి, భక్తి ప్రధానం. మరి ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే మన తృప్తి కోసం, మనకు ఆ తల్లి పట్ల ఉన్న శ్రద్ధ, ఆప్యాయత, ఆశ, ఆ తల్లి సన్నిధిలో సేవ చేస్తూ సమయం గడపడం కోసం, మానసికంగా బాహ్యంగా కూడా ఆమె సన్నిధిలో కాసేపైన ప్రాపంచిక విషయాలను మరచి నివసించడం కోసం ఇవన్నీ ఆచరిస్తూ ఆ తల్లిని పూజిస్తున్నాము. కానీ ఆమె మన నుండి మనస్ఫూర్తిగా పెట్టే నమస్కారానికి ప్రసన్నం అయిపోతుంది. ఎలా అయితే ఒక తల్లి తన బిడ్డకు కడుపు నిండా పెట్టి స్నానం చేయించి ఆ బిడ్డకు అలంకరించి మురిసిపోతుందో అదే విధంగా మనం కూడా ఆ తల్లిని మన బిడ్డగా భావించి అభిషేకించి అలంకరించి నివేదన చేస్తాము. అమ్మ కూడా మన నుంచి ఏది ఆశించదు. ఎట్లాగైతే ఒక బిడ్డ తన తల్లి నుంచి ఏది ఆశించదో ఇద్దరు మౌనప్రియులే. అందుకే మన సంతోషం కోసం మనం ఇవన్నీ చేస్తున్నాము. విన్నారు కదా అమ్మవారికి ఇష్టమైనటువంటి అభిషేకాలు, నైవేద్యాల విషయాలు. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.